తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో తారీఖు చూసుకున్నట్లయితే 27వ తారీఖు 2వ నెల 2026కు సంబంధించినటువంటి భారీ అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 9,000 కోట్ల రూపాయల నిధులను రాబోతున్నటువంటి 9 రోజులలోనే రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక 10 గుంటల నుంచి మొదలుకొని ఏదైతే ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రేపు ముఖ్యంగా ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ జిల్లాలలో మాత్రమే రేపు రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో జిల్లాల లిస్ట్ అయితే అర్హతల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 2 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ని డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదో వారందరూ ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులతో పాటుగా 500 రూపాయల బోనస్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్రెడిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రైతులకు సందేహాలు ఉంటే, ఏదైనా డౌట్స్ అనేది ఇబ్బందులు అయితే డబ్బుల విషయంలో ఉంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళైతే తెలుసుకోవాలి. ఇక ఈ వీడియోలో ఎలా తెలుసుకోవాలి, రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయనున్నారు, ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు రేపు అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసినట్లయితే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవడానికి ప్రతిరోజు పెడుతున్నటువంటి అప్డేట్ల ద్వారా మీరైతే తెలుసుకుంటారు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు 27వ తారీఖు నుంచి వేగంగా 9,000 కోట్ల రూపాయలని డబ్బులను 9 రోజులలోనే మనకి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 1,40 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు డబ్బులను పంపిణీ చేయాలని జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే నిధుల కొరత ద్వారా డబ్బులను జనవరిలోనే పంపిణీ చేసేటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ రావడం జరిగింది. ఇక రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ 500 రూపాయల బోనస్ డబ్బులతో కలుపుకొని రైతుల ఖాతాలలో నిధుల సర్దుబాటు చేయాలని అయితే మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి వేగంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 38 జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే రేపు ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మార్చి 15వ తారీఖు నుండి తర్వాత ఇటు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఇక్కడ చూస్తున్నట్లు సమాచారం. ఇక జమ కాబోతున్నటువంటి డబ్బులు మీ ఖాతాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా డబ్బులు జమ కావాలంటే మీరు మీ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసినప్పుడు జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.